పర్వతాలు చుట్టుముట్టిన మహిష్మతి రాజ్యంలో ఒక శక్తివంతమైన యోధుడు పుట్టి న్యాయాన్ని రక్షించగలడని జోస్యాలు చెప్పబడ్డాయి. ఇది బాహుబలి కథ. విరళమైన గ్రహాల కలయిక కింద బాహుబలి పుట్టాడు. ఆయన రాకను ప్రజలు సంబరంగా జరుపుకున్నారు. మహిష్మతి భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉందని అందరికీ తెలుసు. చిన్ననాటి నుంచి బాహుబలి యుద్ధకళలు, వ్యూహాలు, నాయకత్వంలో శిక్షణ పొందాడు. ఆయన నైపుణ్యం అప్రతిహతం మరియు ఆయన హృదయం పవిత్రం. మహిష్మతిపై చీకటి మబ్బులు కమ్ముకొన్నాయి. దురాక్రమణ కోరిన దుష్టయోధుడు కలకేయ రాజ్యం గెలుచుకోవాలని పన్నాగం పన్నాడు. ప్రజలు బాహుబలిని ఆశ్రయించారు. ధైర్యం మరియు జ్ఞానంతో బాహుబలి తన ప్రజలను యుద్ధానికి నడిపించాడు. ఆయన కీర్తి యోధులను ధైర్యంగా పోరాడటానికి ప్రేరేపించింది. ఖడ్గాల ఢీకొట్టే శబ్దాలు మరియు యుద్ధ అరుపులతో గగనం మార్మోగిపోయింది. బాహుబలి మరియు కలకేయ మధ్య జరిగిన మహాయుద్ధం రాజ్య భవిష్యత్తును నిర్ణయించేది. ధైర్యంతో మరియు త్యాగంతో బాహుబలి విజయం సాధించాడు. మహిష్మతికి తిరిగి శాంతి వచ్చింది మరియు బాహుబలిని రాజ్య రక్షకునిగా ప్రకటించారు. మరియు ఇంతటితో బాహుబలి కథ మహిష్మతి ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. తరతరాలకు చెప్పబడే వీరగాథగా మారింది.